అసెంబ్లీలో ఇవాళ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ 2,80,000 కోట్ల నుంచి 2,90,000 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశమై తెలంగాణ బడ్జెట్ 2024-25కు ఆమోదం తెలుపనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందజేస్తారు. గణేష్, చెప్పండి, అసెంబ్లీలో ఇవాళ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మమతా 2024-25 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను 12 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే మండలిలో దుద్దిల శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఏదైతే కేబినెట్ సమావేశం కూడా ప్రారంభం కావడమైంది అసెంబ్లీ హాల్లో. దీనికి సంబంధించి ఉదయం 9:30 గంటల ప్రాంతం నుంచి కూడా అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ కేబినెట్ కూడా సమావేశం కావడం జరిగింది. దాదాపుగా ఓటాన్ అకౌంట్కి దీనికి కూడా చాలా స్వల్పమైన తేడా ఉండడం జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఓటాన్ అకౌంట్కు సంబంధించి చూసుకున్నట్టయితే 2,75,000 కోట్ల వరకు కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే దాదాపుగా అదే స్థాయిలో అంటే 2,80,000 కోట్ల నుంచి 2,90,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేయడం జరుగుతుంది. అంటే గతంలో చూసుకున్నట్టయితే 23-24 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లకు సంబంధించి నిధులకు సంబంధించి 41,000 కోట్ల వరకు రావాల్సింది, కానీ అవి 13,000 కోట్ల వరకు కూడా రావడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం 24-25కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను కూడా ఇందులో ఓటాన్ అకౌంట్లో కలిపారు. కాబట్టి దానివల్ల చూసుకున్నట్టయితే 2.75 నుంచి లక్షల కోట్ల వరకు ఉంది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రం నిన్న 2 రోజుల కిందట కేంద్ర బడ్జెట్లో చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల ద్వారా ఒక్క రూపాయి కూడా రాకపోవడం ద్వారా మరి ఈ బడ్జెట్లో దానికి సంబంధించి కూడికలు తీసివేతలు ఉండడున్నాయి, మార్పులు చేర్పులు ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించిన డిస్కషన్ కూడా కేబినెట్లో చర్చించే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి మొత్తంగా గతంలో అంటే ఇప్పుడు ప్రభుత్వం చూసుకున్నట్టయితే అప్పుల మీదనే ఆధారపడి ఉంది. ఏదైతే సంబంధించి సంక్షేమ అభివృద్ధి కూడా రెండు కూడా జోడెద్దుల బండ్లుగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. సెల్ఫ్ సస్టైనబిలిటీగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏదైతే గ్యారంటీలు ఉండడం జరిగిందో దానికే దాదాపుగా 50,000 కోట్ల వరకు కూడా రావడం అవసరం ఉండడం జరుగుతుంది. అలాగే రుణమాఫీకి సంబంధించి రైతు భరోసాకు సంబంధించి రుణమాఫీకి 30,000 కోట్లు, అలాగే రైతు భరోసాకు సంబంధించి దాదాపుగా వ్యవసాయ రంగానికి 50,000 కోట్ల రూపాయల వరకు కూడా కేటాయింపులు ఉండనున్నాయి. సాగునీటికి సంబంధించి, వైద్యానికి సంబంధించి, అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి ఇవన్నీ కూడా కేటాయింపులు అంటే సంక్షేమానికి అభివృద్ధికి చేయాల్సిన వీటికి సంబంధించిన నిధులు కేటాయించాలి. అలాగే అటు సంక్షేమానికి సంబంధించి ఏదైతే గ్యారంటీలు ఇవ్వడం జరిగిందో వాటన్నిటికి సంబంధించిన 50,000 కోట్ల వరకు ఉండడం జరుగుతుంది. సో అటు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఏదైతే రావకపోవడం వల్ల కూడా నిన్న పూర్తి స్థాయిలో అన్ని పక్షాలకు సంబంధించిన సభ్యులందరూ కూడా తీర్మానం చేయడం జరిగింది. కేంద్రం నుంచి కంపల్సరీగా నిధులు రావాలి, కేంద్రం నుంచి ఏదైతే యాచించడం కాదు శాసించాలి. గతంలో ఏ విధంగానైతే తాము తీసుకురావడం జరిగిందో కొట్లాడి ఇవ్వకున్నా సరే మనం ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కూడా బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు గతంలో పనిచేసిన మంత్రులందరూ కూడా చెప్పిన నేపథ్యం కనబడుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా దాదాపుగా 2,90,000 కోట్ల వరకు కూడా ఈ బడ్జెట్ను ఉంచడం జరుగుతుంది. ఇచ్చిన హామీలకు సంబంధించి దాదాపుగా 50,000 కోట్లు రుణమాఫీ, దీనికి సంబంధించి కూడా మరొక 50,000 కోట్లు అంటే 1,00,000 కోట్ల వరకు కూడా దీనికే ఖర్చు అవ్వడం జరుగుతుంది. కాబట్టి అలాగే గతంలో చూసుకున్నట్టయితే 11 నుంచి జిహెచ్ఎంసీకి ఇస్తామని కూడా బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది. కానీ 300 వరకు కోట్ల రూపాయలు కూడా ఇచ్చిన దాఖలా లేవు. హైదరాబాద్ అభివృద్ధి కోసం మరి ఈసారి ఎంత నిధులు కేటాయిస్తారనేది కూడా అంటే గతంలో చూసిన దానికి ఇప్పుడు చూసుకున్న దానికి పొందన లేకుండా పోతుంది. 1,100 కోట్లు ఇస్తామన్నప్పుడు కూడా 300 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పడం జరుగుతుంది. మూసీ రివర్ బోర్డుకు సంబంధించి ఒక ఎండీని జాయింట్ డైరెక్టర్ని కూడా పెట్టడం జరిగింది. మరి 1,50,000 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుంది.
కొత్తగా ఒక ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా తీసుకురావడం జరిగింది. దానికి నిధులు ఏ విధంగా ఉన్నాయి, ఇందిరమ్మ హౌసెస్కి సంబంధించి 8,000 కోట్ల రూపాయలను కూడా కేటాయిస్తే 8,000 కోట్ల రూపాయలు కూడా కేటాయింపు జరిగింది. మొత్తంగా నగరానికి సంబంధించి ఎస్ఆర్డిపి, ఎస్ఎన్డిపి, లింక్ రోడ్స్, సిఆర్ఎంపీ లాంటి పథకాలు ఏదైతే అభివృద్ధికి సంక్షేమాలు ఉన్నాయో వాటికి సంబంధించిన నిధుల కేటాయింపులు ఏ విధంగా ఉంటాయని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన అభివృద్ధి పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ కావడం జరిగింది. కొన్ని ఏదైతే 2-3 ప్రాజెక్ట్స్ ఉండడం జరిగిందో వాటి మాత్రం నిధుల కొరత అని ఇప్పుడు వాటిని కూడా ఆపిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా వెంటనే కంప్లీట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి హైదరాబాద్ నగరానికి సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలను నిధులు కేటాయింపు చేస్తారనేది కూడా అనుమానంగానే ఉండడం జరిగింది. ఎందుకంటే మూసీ రివర్ ఫ్రంట్ అనేది కూడా పెద్ద అంటే 1,50,000 కోట్లు అంటే కూడా బడ్జెట్లో సగం కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందని కూడా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి మరికొద్దిసేపట్లో అంటే కేబినెట్ సమావేశంలో ఈ బడ్జెట్కు సంబంధించిన పూర్తి స్థాయి ఆమోదం తెలిపిన తర్వాత 12 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే శాసన మండలిలో దుద్దిల శ్రీధర్ బాబు ప్రవేశపెట్టినారు. సో మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ ఎంత అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. మమతా, ఓటీయూ. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.